ఫ్రెండ్స్, వింగ్స్ ఇండియా 2026 విజిట్ చేస్తున్నాం. ఈ క్రమంలో ఫ్యామిలీ కూడా విజిట్ చేస్తున్నారు, ఫ్రెండ్స్తో కలిసి విజిట్ చేస్తున్నారు, చిన్నపిల్లలు కూడా చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు అని నేను చెప్పాను కదా. సో దానికి ఎగ్జాంపుల్ ఈరోజు మనకు కనిపించిన హీరో. వచ్చి గుడ్ నేమ్? మై నేమ్ ఇస్ కార్తికేయ. కార్తికేయ, ఎందుకు వచ్చావు ఈరోజు ఇక్కడికి? ఎవరు తీసుకొచ్చారు నేను? మేడం తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? ఏం చెప్పి తీసుకొచ్చారు? ఏమో ఎయిర్ షో. ఎయిర్ షోకి. ఎయిర్ షో చూడడానికి తీసుకొచ్చారా? ఇప్పటి వరకు ఏం చేసావు నువ్వు? ఇప్పుడు వరకు అన్ని ఏరోప్లేన్స్ ఎట్లా వచ్చినాయో ఇట్లా అవి ఎట్లా వచ్చా ఫస్ట్ టైం చూసినప్పుడు నా ఎక్స్పీరియన్స్ షాక్ అయ్యావా? ఓకే. అంటే ఇప్పుడు ఎక్కావా? ఫ్లైట్ ఎక్కావా? ఎక్కావా? ఎక్కలేదా? జస్ట్ ఇప్పుడు చూసావా? ఫ్లై అవుతుంటే ఎలా అనిపించింది? దాని లోపల నేను కూర్చుంటే ఎంత బాగుంటుందో. దాంట్లో ఉన్న మెకానిజం చూస్తే నా తల దిమ్మ తిరిగి బ్లాక్. వీటిల్కి వీటిల్కి ఇంత మెకానిజం. ఎయిర్ ఇండియా అంత పెద్ద ఇంజన్ ఉన్నాయి, దానికి ఎంత మెకానిజం ఉంటుంది. ఇంకా ఐ బ్లాక్. మీ ఫ్రెండ్స్కి చెప్తావా వెళ్ళిన తర్వాత? చెప్తా. ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటావా? వాళ్ళని నమ్మని చెప్తావా? పోనీ ఒకసారి మీరు వెళ్ళండి, నేనైతే సూపర్ జ్యూస్ వచ్చా అని చెప్తావా? నేనైతే సూపర్ జ్యూస్ వచ్చా అని చెప్తాడంట. సో కిడ్స్ వచ్చి ఇంత ఎంజాయ్ చేస్తున్నారంటే ఇంతకంటే హ్యాపీ మూమెంట్ ఏముంటుంది? సో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. డిఫరెంట్ ఏరోప్లేన్స్ చాలా బాగుంది. చాలా ఎక్స్పీరియన్స్డ్. ఫస్ట్ టైం ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఆల్ దిస్ ఎయిర్ప్లేన్స్ హియర్. చాలా నైస్ ఎక్స్పీరియన్స్ టుడే. చిన్నప్పటి నుంచి చూడాలనే కోరిక ఉండేది, ఈ రోజుతో తిరిగిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. సో సార్ ఈరోజు మా మేడం తీసుకొచ్చారు ఇక్కడికి. చాలా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. యాక్చువల్లీ మేము సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను. నేను ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్, అది పిహెచ్డి ఇన్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. మా స్టూడెంట్స్ని రెగ్యులర్గా బేగంపేట ఎయిర్పోర్ట్కి రన్వే విజిట్కి వస్తుంటాము. అయితే మాకు ఇక్కడ సార్ తెలుసు, మరి నేమ్ చెప్పొచ్చో తెలియదు. సో ఆయన అరేంజ్ చేశారు మాకు పాసెస్. సో పాస్ తీసుకొని వచ్చారు ఈరోజు. తో పాటు వచ్చాము. మేము అనుకున్నాము అసలు వర్కింగ్ డే కదా మ్యామ్, చాలా బాగుంటుంది రండి అన్నారు. కాకపోతే ఎలా ఉంటుందా అంటే మ్యామే చాలా ఎంకరేజ్ చేశారు, లీవ్ పెట్టుకొని కూడా వెళ్ళొచ్చు మనము, ఇట్స్ వర్ది, ఇట్లాంటి అకేషన్ మళ్ళీ దొరకదు మనకి ఫ్యూచర్లో, అంటే ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ అనేసి మేము వచ్చాము. ఒకవేళ కిడ్స్ని ఎవరైనా మీ టీచర్ అని చెప్పారు, మీ స్టూడెంట్స్ని తీసుకొస్తా అని చెప్పారు కదా, చాలా మందికి ఎయిర్లైన్స్ ఆలోచన ఉంటుంది. సో వాళ్ళని గైడ్ చేస్తున్నారా మీరు ఎప్పుడైనా? స్టూడెంట్స్కి మీరు ఏం చెప్తారు అడ్వాన్స్ టెక్నాలజీ మీరు చూసిన తర్వాత? బేసికలీ మేము వీఆర్ సివిల్ ఇంజనీర్స్ అండి. సో హౌ టు కన్స్ట్రక్ట్ రోడ్వే, రన్వే అండ్ ఆప్రాన్స్, వాట్ ఆర్ ద జామెట్రిక్ డిజైన్ ఆఫ్ దిస్ ఎయిర్పోర్ట్ అనేది వాళ్ళకి ఫిజికల్గా చూపించడానికి మేము తీసుకొస్తాము. వాళ్ళకి మాకు రైల్వేస్, ఎయిర్వేస్ అండ్ హార్బర్ ఇంజనీరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది. దానిలో పిల్లలకి ఎయిర్పోర్ట్ ఇంజనీరింగ్ అని ఒకటి ఉంది. సో దానిలో వీళ్ళకి చూపించడానికి ఫిజికల్గా వాళ్ళకి చూపిస్తే మైండ్లో ఉంటుంది. అండ్ వాళ్ళు కూడా చాలామంది రూరల్ ఏరియా నుంచి వస్తారు. దే ఎంజాయ్ వెరీ వెల్. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్చువల్లీ ఇక్కడ కేవలం ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళు తెలుసుకోవడానికి, మనం బుక్లో చూసినా లేకపోతే ఒక ఇమేజ్ చూసినా, ఏదో గ్రాఫికల్గా చూసినా ఎక్స్పీరియన్స్ని ఎవరు ఫీల్ అవ్వలేరు. పైగా ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, నిజం అబద్ధం తెలుసుకోలేక అందరూ మాయలో పడిపోతున్నారు. సో రియల్గా ఒకసారి విజిట్ చేయాలి అని చెప్పి వాళ్ళ వర్షన్, అందుకే కిడ్స్ని తీసుకొని వచ్చారు. ఒకసారి మీరు ఆ బాబు ఎక్స్పీరియన్స్ చూశారు కదా, సో తను ఫ్యూచర్లో ఒకసారి ఇలా విజిట్ చేస్తేనే కదా వాళ్ళ వ్యూ ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అని వాళ్ళకి ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా 10th క్లాస్ టైంలోనే మీ స్టూడెంట్స్ని ఒకసారి అవేర్నెస్ తీసుకొచ్చారంటే వాళ్ళకి నెక్స్ట్ ఈ ఇంటర్ చదవాలి, డిగ్రీ చేయాలి, ఈ ఫీలింగ్ కాకుండా మేము ఇది అవ్వాలి అనే ఒక ప్లాన్ వస్తుంది. దానికోసం ఖచ్చితంగా మీరు విజిట్ చేయాలి. వింగ్స్ ఇండియా 2026 ఎన్ని ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఆ మెకానిజమ్స్ ఏంటి వాడు చెప్తున్నాడు కదా. సో దాన్నే ఒక చిన్న ఫీలింగ్, బాబు ఎక్స్పీరియన్స్ని, అతని ఎమోషన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీ పిల్లలకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చేయండి. ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.